श्रीमन्नारायणायेति समर्पयामि धूपमाग्रापय शिवे वृक्षदेवताः सर्वमङ्गलाधान्ये श्रीं श्री आदिवराशक्तिन्ये नमः धमङ्गला नीराजनं दर्शयामि। जय दुर्गा भवानी के अम्मा भवानी के अल्ले भवानी के शिवे वृक्ष देवता को पार्वती परमेश्वर को जय सीतारामचंद्र स्वामी के ये विजय दुर्गा भवानी के राजराजेश्वरी देवी के ग्राम देवता गंगानम्म तल्ली के नागम्म तल्ली के यतींद्रम्म तल्ली के दुर्गा परमेश्वर के जय श्रीमन्नारायण। ब्राह्मणः वैवस्वन्तरे मन्वन्तरे कलियुगे प्रथम पादि जम्बोद्वीपे भारतवर्षे भारतखण्डमेरोह दक्षिणभागस्य श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा गोदावरी और मध्यप्रदेशे अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमने श्री विश्वस्वनाम संवत्सरे दक्षिणायन पुण्यकाले आश्वेजमासे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवन्गुणाय विशिष्टाय विश्लेषाय आत्मान् ददाः मम चिट्टिनपाडु ग्राम प्रजानिकानां समस्त भक्तजनावళి నానా గోత్రోద్యస్య నానా నామదేశ్య మీ గోత్రనామాల్ని అందరూ కూడా వృక్ష దేవతకి అమ్మవారికి చెప్తూ ఉండండి. మనసులో మీ గోత్రనామాలు చెప్పుకోండి. ఈరోజు పీటల మీద కూర్చున్న దంపతులు అమ్మవారికి చీరలు పట్టువస్త్రములు సమర్పించిన భక్తులు అలాగే ప్రసాదాలు ఇచ్చిన భక్తులు నేను చెప్పినప్పుడు అడిగినప్పుడు ఎవరెవరు ఇచ్చారో ప్రసాదం అనేది వాళ్ళు చెప్తూ ఉండండి. కలిసిందేనా ఇక్కడ వృక్షం మీద అక్కడ అమ్మగారి దగ్గర తల్లిదండ్రులని అలాగే మీకు విద్యను నేర్పిన గురువులని ఆ భగవంతుడిని కూడా తలుచుకుని ఆ అక్షంతలు గణపతి దగ్గర సమర్పించండి. వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు మనని ఎంతో కష్టపడి పెంచి ఇంత వృత్తులను తీసుకొచ్చిన వాళ్ళని మనకు ఎంతో రుణపడి వాళ్ళ కోసం మనం ఎంతో రుణపడి వాళ్ళని ఎంతో సేవ చేసుకోవాలి. అలాగే మంచి విద్యను నేర్పి కూడా జీవితాన్ని మనం చేసిన వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి అలాగే మంచి విద్య నేర్చుకుని మనం ఇలా ఈరోజు చెప్పి ఇలా ఉంటున్నామంటే ఆ గురువుల వల్ల ఇలా అంతా కలిసి వచ్చే ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని కలిసి వచ్చి మనం అనుగ్రహించి ఆ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల మనందరం ఇలా ఉంటున్నాం కదా. మనందరికీ మనం పెద్దలకి గురువులకి దైవానికి మనం ఎంతో రుణపడి ఉండాలన్నమాట. అందరూ కూడా మీ యొక్క తల్లిదండ్రులు గౌరవించండి, గురువులను గౌరవించండి, దైవాన్ని గౌరవించండి. మన హిందుత్వాన్ని ధర్మాన్ని కూడా ప్రయాణాలు ఎంత దూరమైనా నడుస్తూ వెళ్ళేవాళ్ళు. అలా నడుస్తూ ఎంత దూరం అని నడుస్తూ వెళ్తే కొంచెం అలసట వస్తుంది కదా. ఇప్పుడు మనం కాసేపు కూర్చోడానికి ఈ గాలితో ఈ చెయ్యితో అంటున్నావా లేదా? అలాంటిది మరి ఆ రోజుల్లో అంత దూరం నడిచి నిత్యశ్రీరస్తు సర్వగణాధిపతయే నమః. జై గణేష్ మహారాజుకి, గణేష్ మహారాజుకి, వక్రతుండ భగవానికి, పార్వతీ కుమారునికి, జై గణేష్ మహారాజుకి, జై గణేష్ మహారాజుకి, గణపతి బప్ప. తర్వాత అక్షతుల పుష్పాలను తీసుకోండి. ఓం శ్రీ గణేశాధిపతయే సర్వగణాధిపతయే గణాధిపతయే నమోస్తుతే చెప్పండి. అందరూ కూడా వక్రతుండ మహాకార్య
నీరికి సమర్పించిన తర్వాత ఆ గణపతి పళ్ళని కదిలించండి 3 సార్లు. ఆకులో పెట్టుకుంటే ఆకులో, పళ్ళిలో పెట్టుకుంటే పళ్ళిలో, ఏదైతే 3 సార్లు కదిలించండి. నమ్మకలుగా ఉన్నవారు యజమాని వేసుకుని తర్వాత మీ భాష పిల్లలకి వేయు విడిగా వచ్చిన వాడి విడిగా వేసుకోండి కలగదు. గణపతి ప్రసాదం తర్వాత అక్కడ కుంకుమ బొట్టు పెట్టుకోవడం గణపతి దగ్గరది. ఒక పుష్పాన్ని తీసుకుని ఆడవాళ్ళు కూడా కలగదుకుని గణపతి ప్రసాదంగా భావించి శిరస్సును ధరించండి. ఓం గణపతి ప్రసాదం శిరసాగున్నానే విశ్వక్షేణ లక్ష్మీగాను, దుర్గాపరమేశ్వరిగాను, తర్వాత ఆదిపరాశక్తిగాను, రాణి రాజేశ్వరిగాను సకల దేవతలందరూ కూడా నిక్షిప్తమైన ఆ శని వృక్షాన్ని. నమస్కారం. కొల్లేరు సంబంధించిన ఛానల్కి చాలా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చెట్టినపడి గ్రామంలో 22/9/2025 నుండి 2/10/2025 వరకు అనగా 11 రోజులు ఈ యొక్క దేవీ నవరాత్రుల పండుగను పురస్కరించుకుని దసరా ఉత్సవములు ఈ 11 రోజులు చాలా అంగరంగ వైభవంగా ఇది పూజా కార్యక్రమాలు చాలా ప్రశాంతంగా కొనసాగినాయి. ఈ పండుగ ధర్మల ఈరోజు ఈ 2వ తారీఖు విజయదశమి. ఈరోజు అమ్మవారి అలంకరణ రాజరాజేశ్వరి దేవి. ఈరోజు చెట్టినపడి గ్రామంలో శని వృక్ష పూజ, ఈ యొక్క పూజా కార్యక్రమం కూడా ఈ 2వ తారీఖు విజయదశమి రోజున సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా ఎంతో ఆనందంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం కూడా కొనసాగింది. అలాగనే ఈ యొక్క దసరా నిమిత్తం రేపు శనివారం అనగా 4వ తారీఖు శనివారం ఊరేగింపు. ఈ ఊరేగింపు కార్యక్రమం కూడా 50 మంది దేవతలు అలాగే 50 మంది భక్తులు పాల్గొని ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి ఈ యొక్క అమ్మవారి కృపపాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారాలు.